నేను చెప్పిన కదా, మోస్ట్ అభద్రత భావం ఉన్న కుటుంబం ఇది. పుట్టిగానే భయపడతారు వీళ్ళు. రేపు జైలుకు పోవాలి. మనకున్న అలవాట్లు ఎట్లా ఎట్లా బతకాలి, ఈ భయము, నిద్ర పడతలేదు, క్వాష్ పిటిషన్లు, కేవేట్లు, అరెస్ట్ చేయకుండా ఇదేంటి ఏమంటారు, యాంటిసిపేటరీలు, అన్నిటి కింద మీద పడుతున్నారు. నిద్ర పడతలేదు, చేసిన పాపం ఏడిపోదు, అది రివర్స్ కొడుతున్నది. నిద్ర ఉండదు, జైలుకు పోవాలి, జైలునే ఉండాలి, చేసిన పాపాలని కడుక్కోవాలి. ఇది ఈ జన్మలనే కావాలి, మేమందరం చూడాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూసినట్టుగా వ్యవహరించారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా మేము ఎట్లా చెప్తాము, కానీ ఈ లెక్క ప్రకారం ఎట్లయితే పోతా ఉందో మీ పేపర్లు మీ ఛానల్లో చూస్తూ ఉన్నాను. మీ ఛానల్లో చూపించిన దాన్ని బట్టి పోతారని అనుకుంటున్నాం. జైలుకి వెళ్ళి వచ్చిన నేతల రాజకీయ నాయకులందరికీ ప్రజల్లో సానుభూతి కేటీఆర్ ముఖ్యమంత్రులు కూడా ఈయన చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు, ఈయన ఉగ్రవాదులతో కొట్లాడిండు కాశ్మీర్లో. ఈయనకు సానుభూతి వస్తుంది. కాళేశ్వరం గులగొట్టించినందుకు వస్తుందా? రైతుల మీద కేసులు పెట్టింది యాదుందా? ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్డుకెక్కిరు వీళ్ళ కోసం, తెలంగాణ కోసం. ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు. బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ, మా ఇందూరు జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగ పీడీ యాక్టులు పెట్టి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు చేసిన అఘాయిత్యాలు అంత ఇంతో కావు. కేవలం కవిత ఓడిపోయింది 2019 అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిందండి. పెట్టిన 11 మంది మా కొరుట్ల నియోజకవర్గంలో 11 మందిని లోపలేస్తే వాళ్ళ తండ్రి చనిపోతే కూడా జైలుకు వదలలే. అటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ జైల్లో పోయి లోపలికి ఎంత లోపలిపోతే అంత మంచిది. నేను ఒకటే చెప్తున్నా, చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ, కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జావుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు, ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు. ఆమె ఫోకస్ పెట్టాలి, ఆమె ఎక్కువ తిరగాలి, ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది. బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారా? ఇంకా ఎంతవరకు డిసైడ్ చేయలేదు పార్టీ? నన్ను ఏ రేసుకు రమ్మని ఆహ్వానం బలగలే వాళ్ళు. నాకు పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అంటున్నారు కదా, మరి మీరు? అది మా కుటుంబంలో మాకు అలవాటే, పార్టీలకు అధికారం తెచ్చడం. అది పెద్ద పని కాదు, మాకు అలవాటు. అది మా కుటుంబంలో అలవాటు. మీరు ఇనిషియేటివ్ తీసుకోరా? అధికారంలోకి తీసుకోవడం కెప్టెన్గా మీరు ఇనిషియేటివ్ తీసుకోరా? అది నేను కాదు కదా తీసుకునేది, నేను కాదు కదా ఇచ్చేది. బిల్డింగ్లో ఉన్నారా? మీరు బిల్డింగ్ ఉన్నారా ఇస్తే తీసుకోవడానికి? మేము ఆ సబ్జెక్టు లేదు, మమ్మల్ని అడిగింది లేదు, మాకు డిస్కషను లేదు. నాకు ఢిల్లీలో పార్టీ ఒక బాధ్యత అప్ప చెప్పింది ఢిల్లీ ఎలక్షన్లకి, అది చేసుకుంటున్నాం. పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో పెద్ద పని కాదంటున్నాను నేను. అధ్యక్షుడిని నిర్ణయించుకోకపోవడం వల్ల, నాయకత్వం నిర్ణయించుకోవడం వల్ల పార్టీ ఊపు తగ్గింది, దూకుడు తగ్గిందని ఒక అంటే ఊపు తాకితేనే ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం. ఈ ఊపు మీద వస్తే ఏముంటుంది పరిస్థితి? తెలంగాణలో వస్తుంది, తెలంగాణలో కూడా వస్తుంది, ప్రభుత్వం మాదే వస్తుంది. పెద్ద పని ఏం కాదు, అల్కగానే వస్తుంది. థ్యాంక్ యూ. హిందీ హిందీ మే